my channel Faizan Vlogs. So ఈరోజు డే 2 చూసారు కదా, టైం వచ్చి 7:44. ఇంకా 2 గంటలు. బయట వెళ్ళే వెదర్ ఎట్టుందో అమ్మ క్రేజీ అసలు ఏమున్నాయి అన్ని తాటి చెట్లు, చుళ్ళు ఉన్నవాళ్ళు, బాడీలో ఎక్కువ చుళ్ళు ఉన్నోళ్ళు ప్రకాశం డిస్టిక్ వచ్చి తాటి చెట్ల నుంచి తాటి కళ్ళు తాగొచ్చు. ఒక గంటన్నరకు విజయవాడ అయితే పోతాము. ప్రకాశం బ్యారేజ్ అంతా తిరుగుదాం. రచ్చే ఇంకా కుమ్మి పడదు. ఇంకా నిన్న ఏమో ఇంటి దగ్గర ఉన్నాయి ఈ టైంకి, సాయంత్రం వల్ల తిరుపతిలో ఉన్నాయి. పొద్దున్నల్లా చూస్తే నెక్స్ట్ రోజు విజయవాడ పోతానా. ఒక రోజులో 1000 కిలోమీటర్లు. అండ్ విజయవాడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అనేది సర్ప్రైజ్. మీ అందరికీ నేను కొంచెం బస్సు చూపిలేదు కదా, నా టెంపరీ హౌస్ స్టైల్గా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడ ఏది ఉంది, ఇక్కడ స్టాండ్ ఇచ్చారు. ఇది మన బ్లాంకెట్, 2 పిల్లోస్. ఇక్కడ సోఫా టేబుల్ కూర్చోవచ్చు, ఫుల్ లేదా పడుకోవచ్చు. మా తాజ్మహల్ అయితే ఇట్టుంది, ఫుల్ రిచ్లే. ఏమంటావు? మీకు మెయిన్ చాలా దారుణమైన న్యూస్ చెప్పాలంటే తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మనకి లండన్ పోయే టైం అయింది. ఏంటి సార్ అది? మనకి లండన్ పోయే టైం అయింది, కానీ మనం విజయవాడకి వెళ్తున్నాం. కంట్రోల్ చేసుకోలేకపోతున్నా గైస్. ఇక్కడే ఇప్పుడే కానిచిద్దామా అనుకుంటున్నా. బస్సులో అందరూ శవాలు బయటపడతాయి, అందుకే గమ్మున. లేకపోతే ఈడే డబ్బులోనే కానీ చేసిందో మరీ వైల్డ్ పనులు వద్దు నీటిని గమ్మునైపోయినాయి. 6.5 hours later. లండన్ వస్తుంది. చాలా కష్టపడతాను, అర్థం కావట్లేదు ఏం చేయాలో. గుంటూరు వచ్చేసినాము. ఇంకా ఇప్పుడే నిద్రపోయినా, ప్లేస్ చూసి గుంటూరులో ఉన్నాం. మన లండన్ సిచ్యువేషన్ స్టిల్ క్రిటికల్గానే ఉంది. హోల్డ్లో పెట్టినా, విజయవాడ పోతానే బ్లాస్ట్ అయిపోయా. ప్రకాశం బ్యారేజ్ అయితే వచ్చేసాం. చూడండి, ఇది ప్రకాశం బ్యారేజ్. డెరిగో విజయవాడ. మన స్టాప్ కూడా ముందర వస్తుంది. డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం. బస్ స్టాండ్లోనే పని ఉంది మనకు. సో స్టేట్యూన్ చూస్తానండి. మన ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ బిగ్గెస్ట్ బస్ స్టాండ్ ఇది. కమలాపురం మొత్తం ఇడే పడుతుంది. నిన్నటి దాకా కడపలో ఉన్నాం, కమలాపురంలో. కానీ తిరుపతి నుంచి విజయవాడకు వచ్చినాం. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి పోతానో ఏమో తెలియదు, చూద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మనము మన వర్క్ ఏది ఉందో దేనికోసం వచ్చి దాన్ని పోకముందు వాష్రూమ్కి వెళ్ళిపోతాం. చాలా కష్టంగా ఉంది ఇప్పుడే. హాయ్, ఇప్పుడే అరైవల్ బ్లాక్లో అయితే వచ్చేసాను నేను. అండ్ ఆఫీస్ వచ్చేసి ఈ బిల్డింగ్లోనే ఎక్కడ ఉందంట. ఒక 10 నిమిషాలు వెతుకుతాను, నాకు కనబడలేదు అసలు నాకు. సో నేను నా పని అంతా పూర్తి చేసుకున్నాక మీ అందరి దగ్గరికి వస్తా. సో అప్పటి వరకు స్టేట్యూన్. అసలు ఎంత ఉంది నాయన, ఇది కమలాపురం కడప మొత్తం పట్టేటట్టు ఉంది, ఎంత ఉంది బస్ స్టాండ్. నా పని అంతా పూర్తి చేసుకుని ఐ విల్ మీట్ యూ. సో ప్రస్తుతానికి విజయవాడ మన పని అయితే అయిపోయింది. అండ్ రైట్ నౌ బస్సు వచ్చేసి నైట్కి ఉంది. ఎక్కడికి వెళ్తున్నానా అనేది చెప్తాను. వెళ్ళక ముందు కొంచెం విజయవాడ రౌండ్స్ కొట్టేద్దామని అనుకున్నా. సో ఫస్ట్గా వచ్చేసి నేను మంది తినడానికి వెళ్దామని డిసైడ్ అయ్యా. ఇంకా అదే ర్యాపిడో వీడియో ఓపెన్ చేసిన. జాతర్ అరేబియన్ రెస్టారెంట్ మంది అని ఉంది ఇక్కడ, చాలా ఫేమస్ అనమాట. ఒకసారి తిన్నా నేను, చాలా బాగున్నది. అక్కడికి అయితే వెళ్తున్నా నేను. చాలా పెద్ద పైన బాగుంది. సో రైడ్ దొరకగానే నేను మీకు అందరికీ రైడ్లో కలుస్తా. సో విజయవాడ చూద్దాం మనమంతా. ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్, అది వాటర్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం సాయంత్రము. అండ్ జాతర మంది ఒకసారి మాల్గులో కూడా పోయిద్దాము. సో వచ్చిన పని అయిపోగొట్టేసి కొంచెం తిరగాలి కూడా, ఎంజాయ్ చేయాలి లైఫ్. మీరు కూడా నాతో పాటు ఈ వీడియోస్ ఎంజాయ్ చేసుకోండి. సో బస్ స్టాండ్ నుంచి మనము జాతర్ మంది రెస్టారెంట్కి పోతున్నాం. విజయవాడ స్ట్రీట్స్లో తిరుగుతున్నాం గాయస్.
రెస్టారెంట్ ఆడింది కూడా నాకు తెలియదు. పోతానా ఎట్లో గల ఇంకా మ్యాప్స్. జై గూగుల్ తల్లి. కెమెరా పట్టుకొని బ్లాగ్ చేయాలంటే చాలా వీడిగా అనిపిస్తుంది. అయినా ఏదో ఒకటి ఇంకా బియాన్ ఎక్స్ట్రోవర్ట్ అని నేను ఒక ఛాలెంజ్ చేసుకున్నాను నాకు నేనే. ఓకే వచ్చేసాం. యాస్ ఎగ్జాక్ట్లీ దేర్. జాతర్ అరేబియన్ మంది. బిర్యానీ తిందాం. ఆర్ఆర్ దర్బార్ అంటే బిర్యానీ కోసం ఫేమస్. జాతర్ అరేబియన్ రెస్టారెంట్ అంటే ఇక్కడ మంది కోసం ఫేమస్. సో వెళ్దాం పదండి పైకి. లిఫ్ట్లో ఎక్కేసి వెళ్ళాలి ఇక్కడ. ఓకే చూద్దాం ఇంకా. సింగిల్ పర్సన్ పోయా. వెళ్ళి ఇక్కడ రెస్టారెంట్ లోపల మాట్లాడలేకపోయినా, ఎందుకంటే ఇక్కడ పాటలు ఏదో పెట్టారు. కాపీరైట్ ఇష్యూస్ వల్ల మన వీడియో డిలీట్ అయ్యాల్సి వస్తుంది. అందుకనే వాయిస్ అయితే రికార్డ్ చేస్తున్నా. సో ఇక్కడ ఇంటీరియర్ చూస్తే చాలా బాగున్నదండి. సీటింగ్ పరంగా అయినా చాలామంది కూర్చోవచ్చు ఈజీగా. ఒక 70 to 80 మెంబర్స్ అయితే కూర్చునే కెపాసిటీ అయితే ఉంది. అండ్ ఇంకా మెనూ చూస్తే ఇక్కడ అన్ని ఓవరాల్ రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. ఇంకా మీరు పాస్ చేసుకొని చూసుకోవచ్చు. నేనైతే చికెన్ అల్ఫాహమ్ జ్యూసీ మంది అయితే తెప్పించుకున్నాను సింగిల్ పర్సన్కి. బట్ సింగిల్ పర్సన్కి అయితే మనం చెప్పండి, నెక్స్ట్ వీడియో చూస్తారు కదా. చూడండి అసలు చాలా పెద్దది అయితే ఇచ్చాడు నాకు. చూడండి ఇంటీరియర్ కూడా సూపర్ అసలు. ఇంకా మనం మంది అయితే వచ్చేసినాయి చూసారా. అబ్బాబ్బా ఫుల్ జ్యూసీ. ఒకరి కోసం అని చెప్తారు కానీ ఒకరైతే తినలేరండి. ఇది చాలా ఎక్కువ అవుతుంది హెవీగా. ఫుల్గా దండిగా తినేటోళ్ళు అయితే తినేయచ్చు, కానీ తక్కువ తినేటోళ్ళు అయితే 1% అయితే చెప్పుకోండి. సో తప్పకుండా ఇక్కడ మీరు వస్తే విజయవాడ తప్పకుండా విజిట్ చేయండి. జాతర మంది తినేసాం. ఇంకా తినేసి పీవీపీకి వెళ్తున్నాం. గ్యాంగ్ ఇప్పుడు మీరు చూసేది విజయవాడలో మోస్ట్ ఫేమస్ పీవీపీ స్క్వేర్ మాల్. ఈరోజు Feb 14 కాబట్టి వ్యాలంటైన్స్ రోజు అందరూ క్యూట్గా ఫోటోలు దిగుతున్నారు. మనం సింగిల్ కాబట్టి వ్లాగ్ అయితే చేసుకుంటున్నాము. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే మోస్ట్లీ బట్టల షాప్ అయితే ఉన్నాయి. దాని పై ఫ్లోర్లో వచ్చి ఫుడ్ కోర్ట్ అండ్ మనకు మూవీ థియేటర్ అయితే ఉంది. సినీ పోలీస్ చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నేను వెళ్ళాను. అండ్ కొంచెం షాపింగ్ కోసం కూడా వెళ్దామని నేను అలా షాపింగ్ చేయడానికి బట్టల షాప్ అయితే పోయాను ప్యాంటలూన్స్లో. ఇక్కడ చూడడానికి బట్టలు అయితే చాలా బాగుంది, కానీ స్టాక్ అయితే ఏ షాప్ కూడా బాగాలేదు. ఈ షర్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చెప్పండి. ఈ ప్యాంట్ చూడండి రేటు 2499. అమ్మ ఇదే ప్యాంట్ నేను వేరే షాప్లో ఒక 1200 అయితే కొనేస్తాను. అందుకే ప్యాంటలూన్స్ నుంచి బయటికి వచ్చేసి ఇంకా పారిపోయి ఆడి నుంచి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు విరాట్ కోహ్లీ ఉంది కదా, అక్కడైతే వెళ్ళాను. ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా స్టాక్ తక్కువ కానీ రేట్లు మాత్రం మౌంట్ ఎవరెస్ట్ లాగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒక లుక్ అయితే వేసుకున్నాం 360 లుక్. అలా వేడికి పక్కా నేను ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయా అక్కడి నుంచి. నెక్స్ట్ స్టాప్ వచ్చి జూడియో పోయి బట్టలు కొందాం అనుకున్నా, కానీ జూడియోలో చూడండి దూరం బాగానే ఉంది. ఇక్కడ దగ్గరలో ఉన్నది వెళ్ళాను. జూడియోలో అయితే ఇక్కడ పెద్దగా స్టాక్ అయితే ఏం లేదు. నేను చూస్తాను, బ్రౌజ్ చేస్తున్నా. చుట్టుపక్కల చూడడానికి బాగానే ఉంది, ఎవరు లేరు ఇక్కడ. ఈ షర్ట్ అయితే బాగా నచ్చింది, కానీ నాకు ఆఫీస్లో వేయడం పనికిరాదు. ఇక్కడ ఫార్మల్స్ రేట్స్ తక్కువనే ఉన్నాయి. జూడియోలో రేట్స్ తక్కువ ఉన్నాయి, కానీ ఏం బాగాలేదు ఇక్కడ. సో బయటికి అయితే వచ్చేసి ఇక్కడి నుంచి కూడా. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనం బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న E3కి వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అయిపోయా. అండ్ మన ర్యాపిడో క్యాప్టెన్తో మాట్లాడుకుంటూ సరదాగా చిల్ అవుతూ వెళ్ళి బయలుదేరాను. ఇక్కడ చూస్తున్నారు కదా మన ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్యాకేజ్. సో E3కి అయితే వచ్చేసాను. చూడండి ఇంకా E3. సో ఇంకా నా ముందరే ఇంకా ప్రకాశం బ్యారేజ్ అటుపక్క. ప్రస్తుతానికి అయితే అంతా డ్రై ఉంది. చూడండి ఆ ట్రైన్ కూడా పోతాను చూడండి. అక్కడ ట్రైన్ పోతుంది ఇక్కడ. అంతా ఎంత ఉంది చూడండి. అంతా మొత్తం మా ఊరు పడుతుంది ఈడంతా. కమలాపురం మొత్తం పట్టిపోతుంది దీంట్లోనే, సరిపోద్ది. నీళ్ళు పెద్దగా లేవు, కొంచెమే ఉన్నాయి. ఆడ ఒక చిన్న పాండ్ మాదిరి, ఆడ కొంచెం ఎక్కువగానే ఉంది అటు లాస్ట్ సైడ్లో. ఇక్కడ ఫ్రంట్లో పెద్దగా ఏం లేదు. ఇది ప్లేస్ వచ్చేసి E3 అన్నమాట. వచ్చి ఇది అంతా ఫుడ్ కోర్ట్. ఈ పక్క చూపించారా అదంతా ఫుడ్ కోర్ట్. అది ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా నేనైతే. అబ్బా అట్ట టైట్నెస్ లేదు, ఒక రేంజ్లో ఉంది టైర్డ్నెస్. ప్రకాశం బ్యారేజ్ వచ్చి అటు ఈ బ్రిడ్జ్ ముందర ఉంది. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, అటు సైడ్ ఉంది ప్రకాశం బ్యారేజ్. అటు సైడ్ పోవాలంటే ఇంకా చాలా దూరం అని ఇప్పటికే చాలా అలసిపోయినా. సో అందుకని పోవట్లేదు నేను. అమ్మ సైకిల్ చూడండి ఇది ఎట్టుంది. అమ్మ గోల్ గిరిగిరి సస్తారు దీన్ని దొరికితే. ప్లస్ ఇది ఉంది నడిచేది. ఆ పక్క సైకిల్ది రోప్ సైక్లింగ్. అటు సైడ్ బంజీ జంపింగ్ కూడా ఉంది. బంజీ అంటే కింద అది ఎగిరేది ఉంది. ఇక్కడ సాయంత్రం పూట్లో వచ్చేసి ఇక్కడ అంతా చైర్స్ టేబుల్ పెట్టి ఆ హోటళ్ళలో వాళ్ళకి తినిపించుకుంటారు డిన్నరు.
బాగుంటుంది అసలు రావడానికి, కూర్చోడానికి, చూడడానికి అయితే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో కొంచెం పోయి ఆడ కూర్చొని చిల్ అయిపోతా. మీకు చూపిద్దామని ఇప్పుడు ఎట్లా ఉంటుందని చూపించిన. మళ్ళీ ఇంకోసారి సాయంత్రం వచ్చి నైట్ ఇప్పుడు చూపిస్తా. 6 o'clock 7 o'clock వచ్చినప్పుడు చూపిస్తా, చూద్దాం. సో ఇప్పుడు పోయి కొంచెం చిల్ అయిపోతా అట్ట పోయి. ఈవినింగ్ బోట్లో అయితే చాలామంది వస్తారు, ఫుల్ ప్యాక్ అయిపోయింటుంది. ఇప్పుడు ఎట్లా సీట్ ఖాళీగా ఉంది కాబట్టి కూర్చున్నా. నేను వచ్చేసి పెప్సీ తీసుకున్నాను, తాగుదాం ఫస్ట్ కొంచెం. టిక్ టాక్ డ్యాన్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం. ఇంత పబ్లిక్లో మనకు బ్లాగ్ చేయాలంటే ఎట్టెట్టో ఉంటుంది. వాళ్ళు ఏకంగా డ్యాన్సులు చేస్తున్నారు. అల్లరబ్బా అసలు. టైట్నెస్ వల్ల వెళ్ళలేకపోయినా, ఎందుకంటే కంటిన్యూ ట్రావెల్ చేస్తున్నారు. కమలాపురం టు తిరుపతి, తిరుపతి నుంచి మళ్ళీ 6 నైటే విజయవాడకి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ విజయవాడలో వచ్చింది కాక మళ్ళీ పొద్దునంతా అది వర్క్ కోసం తిరగాల్సి వచ్చింది. లోపలైతే మళ్ళీ టార్చర్ అయిపోయింది. ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఎట్ట చూసినా అందరు నా కళ్ళకి ఇల్లే కనబడుతున్నారు. రాడ్లో తీసి ఎంటబడి కొట్టాలనిపిస్తుంది నాకైతే. ఏం బ్రో నీకు ఎవరు లేరా అంటారు, నాకు ఎవరు లేరు. ఇంట్రెస్ట్ కూడా లేవరా, సింగిల్గా ఉండి ఎంజాయ్ చేస్తాను. నాకు నేనే ఎంజాయ్మెంట్, నేను ఒంటరిగా ఎంజాయ్ చేసుకుంటాను. నా కోసం నేనే ఖర్చు పెట్టుకుంటా. వేరే వాళ్ళకి ఖర్చు పెట్టేంత స్తోమత నాకు లేదు. నా ఖర్చులకి నాకే సరిపోదు. నేను ఎట్ట అంటే అదో అట్లా సేమ్. సి దట్ బర్డ్, ఫ్లయింగ్ బర్డ్ టైప్. నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు చేయాలంట, ఇష్టం వచ్చినట్టు బతకాలి. అట్లా నేను ఆ టైప్ క్యారెక్టర్ అన్నమాట. నాది ఓపెన్గా ఉండాలా, బాగుండాలా. సో బాగా వీడియో ఎంజాయ్ చేశారు అని మీకు అనిపిస్తే తప్పకుండా మన వీడియో లైక్ ఇచ్చుకోండి. షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. విజయవాడ వాళ్ళు బస్సు వచ్చేసి నాకు 9:10కి అవుతుంది. మనం ఎక్కడికి వెళ్తున్నా అంటే దీని తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతా, కమలాపురంకి. స్కై అయితే సూపర్ ఉంది చూడండి అసలు. అబ్బా క్రేజీ. ఆ షేడ్ అట్ట రావడము మళ్ళీ ఉంది. కేక్ ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం డిన్నర్ కోసం ఏమైనా కొనిపోతాయి. ఇక్కడ షవర్మా ఉంది, గ్రిల్స్ అండ్ రోల్స్ అని. ఇక్కడ చాలా ఫేమస్ అంట షవర్మా వాళ్ళది, గ్రిల్ కూడా చాలా ఫేమస్ అంట. సో ట్రై చేద్దాం వెళ్ళేటప్పుడు ఇంకా చూసినారు కదా. ఇంకా పెప్సీ తాగేసిన, షవర్మా బస్సులో తిందాంలే అనుకుంటే 10:10కి ఆకలి అయితే పిచ్చ చంపింది. ఇంకా తట్టుకోలేక తినేసిన నేను. షవర్మా అయితే క్రేజీ. గ్రిల్స్ అండ్ రోల్స్. ఎవరైనా విజయవాడకు వస్తే బస్ స్టాండ్ ఎదురుగా E3 అని ఉంటుంది. E3లో గ్రిల్స్ అండ్ రోల్స్ ఈవినింగ్ 6 నుంచి ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా స్పెషల్ చికెన్ షవర్మా అయితే ట్రై చేయండి. క్రేజీ ఉంది అసలు, సూపర్ అంటే సూపర్. గ్యాంగ్ ఏమైపోయిందంటే బస్సు వచ్చేసి మాకు 10:10కి ఉండాల్సింది. నేను 9:10 అనుకుని ఇక్కడికి 7-8కే వచ్చేసిన. గంటలే వెయిట్ చేయాల్సింది, కానీ ఇప్పుడు 2 గంటలు అవుతుంది. ఫోన్లో ఛార్జింగ్ డెడ్ అయిపోయింది. ల్యాప్టాప్ తీసి ల్యాప్టాప్ని ఛార్జ్ చేస్తాను. ఇప్పుడు బస్సు వచ్చిందా కాదా అని చూస్తాను. జగన్ ట్రావెల్స్లో బుక్ చేసాము. నడుము నొప్పి అట్ట ఇట్ట లేవు. స్లీపర్ బుక్ చేసాను, సరిపోయింది. 11 days వచ్చింది. నేను 9:42 అయింది. నేను బుక్ చేసింది ఏసీనా కాదా అది కూడా చూసుకోవాలన్నా. అది కూడా భయం వేస్తుంది, ఏసీనైనా అని. ఆ బస్ అనుకోని పోయినా, కానీ ఆ బస్ కాదు, మన బస్సు 10:10కి వస్తుంది. ఏమో భయంగా ఉంది. చాలాసార్లు ఎక్కిన బస్సు అయినా ఏమో ఈసారి చాలా భయంగా ఉంది. 9:10 అనుకుని 10:08కి వచ్చేసిన. ఇక్కడ గంట సేపు ఉండాలి అని, కానీ 2 గంటలు అవుతుంది. ఛార్జింగ్ వచ్చేసి 7కి పడిపోయింది. చూసుకోలే. ల్యాప్టాప్లో ఛార్జింగ్ ఉంది కాబట్టి ల్యాప్టాప్ని ఛార్జింగ్ పెడతాను. అబ్బా లేకుంటే రేపు అసలు రేపు దిగానాక నాకు సినిమా ఉన్నింది. ఎట్టో ల్యాప్టాప్ తెచ్చుకునే కాబట్టి అది కూడా దాంట్లో ఛార్జింగ్ కూడా ఉంది. మామూలు ఛార్జింగ్ ఉండదు, ఎట్టో ఛార్జింగ్ ఉంది దాంట్లో. డెడ్లీ సిచ్యువేషన్ అసలు, బయట పడినాం ఎట్లో. సో అదే అండి, ఇంకా మన వీడియో ఇక్కడ ఎండ్ చేసేద్దాం. సో మన వీడియో మీకు బాగా ఎంటర్టైనింగ్ అనిపించుంటే, చాలా కష్టపడ్డాం ఈ వీడియోస్ కోసము. నడుము నొప్పి అన్నీ ఎన్నెందో చాలా కష్టపడ్డాం. 1 డేలో 1000 kilometers తిరిగిన. 1000 kilometers ఆల్మోస్ట్. కడపకి వెళ్ళిపోతే 1000 kilometers అవుతుంది అడిగి. సో తప్పకుండా డూ లైక్ అవర్ వీడియో, షేర్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లాంటి ఎంటర్టైనింగ్ వీడియోస్ వస్తుంటాయి.
వీక్లీ వన్స్ ఒక రైడింగ్ వీడియో అయితే వస్తుంది మనతో, మోటో బ్లాగ్ వీడియో. అన్ని ప్లేసెస్ చెన్నై కానీ బెంగళూరు కానీ ఏదైనా సరే అన్ని ప్లేసెస్ వీక్లీ వన్స్ ఒక ప్లేస్ అయితే వెళ్ళిపోతా. సో అన్నీ చూడాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సపోర్ట్ అవర్ ఛానల్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్, బాయ్.